వైష్ణవికి పెద్ద వదిన అవుతాను. వైష్ణవి మా ఆడపడుచున్న వాళ్ళు. నాకు ఇంకొక మళ్ళీ ఉన్నాను, అంటే మా చిన్న యారాలు ఉన్నది. తను ఇక్కడ రాలేకపోయింది, డెలివరీ అయింది కాబట్టి రాలేకపోయింది. ఈ హరిబాబు అనేవాడు ఎక్కడ కనిపించినా ప్రజలు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లేకుంటే మీ చేతికి దొరికినా పర్లేదు. మీకు తెలిసిందే వైష్ణవి ఎలాంటి అమ్మాయి అని తెలిసిందే, మీరే అక్కడ నడిపారండి వాడిని. ఎందుకంటే ఒక పసికందుని నిండు ముత్తైదుని ఇద్దరిని కలిపి చంపేశాడు వాడు. తనది ఎలాంటి రిమార్క్ లేకుండా తనని అలా శిక్షించడం చాలా తప్పు, ఘోరమైన పరిస్థితి. మా ఇంట్లోనే ఉంటూ మా ఆడపడుచు మా ఇంటి ఆడబిడ్డనే చంపేసి వెళ్ళాడు వాడు. అంటే వాడు ఎలాంటి వాడు, ఎంత సైకాలజీ మైండ్ ఉందో మనకి అర్థమైపోయింది. ఇక్కడనే వాడు మందు అయినప్పుడే మాకు అర్థమైపోయింది వాడు ఒక సైకో, వద్దు పెళ్ళి చేద్దాం అక్కడి పోకుండా జరిగిపోయింది. అప్పుడు మేము కూడా ఇక్కడ లేకపోతే ఆగిపోయేదాం. సో హరిబాబు అనేవాడికి ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలి. ప్రభుత్వం అంతా కూడా మాకు సపోర్ట్ ఇవ్వాలి, ఉరిశిక్ష వేయాలి అని. ఆన్ ది స్పాట్ వేసారు. 1 month కూడా మటన్ 15 daysలో వాళ్ళకి ఉరిశిక్ష పడాలని మేము చాలా అంటే చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను నేను. తన మనశ్శాంతి అలాగే కలుగుతుంది. వాడు చనిపోయినంటే ఆమెకు మనశ్శాంతి, లేకుంటే లేదు. ఆ పాప నా ఆడపడుచు ఇద్దరు కూడా పిశాచులై వాడిని పీల్చుకొని తింటుంది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పీల్చుకొని తింటుంది. నలుగురు మొత్తం, హరి వాళ్ళ మమ్మీ వాళ్ళ అన్నదమ్ములు నలుగురిని.